ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు ప్రకటన గ్రంథ ధ్యానాంశముగా ఈరోజు వాక్యం చదువుకుందాము. నేను ఆయన్ని చూడగానే సచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకము, నేను మొదటివాడిని కడపటివాడిని, జీవించువాడను, మృతుడినైతని గాని ఇదిగో యుగయుగములు సజీవుడినై ఉన్నాను, మరియు మరణముని యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. కాగా నువ్వు చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలగబో వాటిని అనగా నా కుడి చేతిలో నువ్వు చూసిన 7 నక్షత్రములు గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ స్తంభముల సంగతియు రాయుము. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభాలు 7 సంఘాలు. దేవుడు ఈ వాక్యం దీవించినగాక. నేను ఆయన్ని ఎప్పుడైతే చూశానో ఆయన యొక్క స్వరూపం చూడగానే నేను సచిన వాని వల్లే పడిపోయినని యోహాను గారు చెప్తున్నారు. అప్పుడు ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి, ఆయన అంటే అక్కడ యేసు ప్రభు అన్నమాట, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లన్న, భయపడకము, నేను మొదటివాడిని కడపటివాడిని జీవించేవాడిను. నేను మొదటివాడిని కడపటివాడిని జీవించేవాడిను అంటే మొదట నేనున్నాను, చివరి వరకు నేనుంటాను, జీవించేవాడను నేనే, జీవిస్తున్నాను, మృతుడినైతిని కానీ ఇదిగో యుగయుగములు సజీవుడిని అయ్యున్నాను. నేను పాపాత్ముల కొరకు, తన మనలాంటి పాపముల కొరకు ప్రాణం పెట్టాడు, కానీ ఆయన తిరిగి లేచారు 3వ దినమున. యుగయుగములు సజీవుడిని అయి ఉన్నాను, మరియు మరణం యొక్కయు పాతాళం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. అంటే తండ్రి ఈయనకి సమస్త అధికారమును తన కుమారునికి అనుగ్రహించారు. పాతాళము మరణము యొక్క అంతా యేసయ్యకే అప్పచెప్పారు. ఆయన స్వాధీనంలో ఉన్నాయి ఆ తాళపు చెవులు. కాబట్టి నువ్వు చూసిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని నా కుడి చేతిలో చూసిన 7 నక్షత్రముల గురించి మర్మాలు, 7 సువర్ణ దీప సంగతులు రాయమన్నారు. అంటే ఆ 7 సంఘాలకు ఏం జరుగుద్ది, రాకడ సమయంలో ఏం జరగబోతుంది, ఇవన్నీ కూడా తెలియచేయమని యోహాను గారికి ప్రభువు చెప్పారు యేసయ్య. అయితే ఆయన ఇప్పటికీ ఆయన మరణాన్ని జయించి 3వ దినాన్ని లేచి ఇప్పటికీ ఆయన సజీవుడిని అయి ఉన్నాను, మొదటివాడు కడపటివాడు జీవించేవాడు. ఆయన చేతిలో మరణము పాతాళం యొక్క తాళపు చెవులు కూడా ఆయన చేతిలో ఉన్నవని ఆయన మనకు తెలియచేస్తున్నారు. కనుక మనము తండ్రి యందు నమ్మకం ఉంచి మనం ప్రభు వైపే చూద్దాం. వాక్యం దేవుడు దీవించిన కాక. ఆమె ఆమె ఆమె.